నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. ట్రంప్ మరో డెడ్లీ వార్నింగ్, తగ్గేది లేదంటున్న ఇరాన్. కోమాలో మోస్తబా, 3 చోట్ల మైకులు బంద్. విజయన్ వర్సెస్ రేవంత్, అలా చేస్తే పాక్ ముక్కలే. ఆర్మీకి ఆత్మాహుతి డ్రోన్లు. హరీష్ టూర్ లో ఉద్రిక్తత. ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. బుల్లెట్ బైక్ దొంగలు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఎయిర్ ఇండియా గ్రూప్ విమాన ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశీయ అంతర్జాతీయ విమాన ప్రయాణ టికెట్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫ్యూయల్ సర్ఛార్జీని పెంచింది. దేశీయ మార్గాల్లో విమాన టికెట్లపై కనిష్టంగా 299 నుంచి 899 రూపాయల చొప్పున వసూలు చేయనుంది. మిడిల్ ఈస్ట్ వార్తో విమాన ఇంధన ధరను చమురు మార్కెటింగ్ సంస్థలు ఏప్రిల్ 1న సవరించాయి. దీంతో ఎయిర్ ఇండియా ఛార్జీలు పెంచింది. 3 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మైకులు మూగబోయాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. విమర్శలు ప్రతి విమర్శలతో క్యాంపెయిన్ హీట్ ఎక్కింది. గురువారం 3 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి జరగాలన్నా, అక్రమ చొరబాట్లు తగ్గాలన్నా బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. అస్సాంలోని బరాక్ లోయలో ప్రచారం నిర్వహించిన అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ జరుగుతాయన్నారు. బరాక్ లోయలో బెంగాలీలు ఎక్కువగా ఉండటంతో బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్ పై కన్నేస్తే పాక్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలన్నారు. భవిష్యత్తులో భారత్ ఏమైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించడంపై ఫైర్ అయ్యారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో 55 ఏళ్ల క్రితం పాక్ 2గా విడిపోయిందన్నారు. అస్సాంలో ఎన్నికల వేళ పాలిటిక్స్ హీటెక్కాయి. కాంగ్రెస్ నేత పవన్ ఖేడా నివాసానికి భారీగా పోలీసులు వెళ్లారు. సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణికి 3 దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయంటూ పవన్ విమర్శించడంపై ఆయనపై కేసు నమోదైంది. దీంతో అస్సాం పోలీసుల బృందం ఢిల్లీలోని పవన్ ఖేడా నివాసానికి వెళ్లారు. ఆయన కోసం ఎదురు చూశారు. కేరళం సీఎం విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరిగింది. విజయన్ కు సీఎం రేవంత్ మరోసారి సవాల్ విసిరారు. 2 రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్ చేశారు. కమ్యూనిజం వారసత్వాన్ని విజయన్ కొనసాగించడం లేదన్నారు. విజయన్ కు ప్రధాని మోదీ గాడ్ ఫాదర్ అని, ఎన్నో అక్రమ కేసులో కాపాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయన్ ను గద్దె దించాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ విభేదాలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలతో వ్యాఖ్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. దేశంలో అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అన్నారు. ఈ జాబితాలో తెలంగాణ 6వ స్థానంలో ఉందని చెప్పారు. అటు ఎల్డీఎఫ్ ప్రభుత్వం బీజేపీని విమర్శించడం లేదన్న రేవంత్ ఆరోపణల్ని విజయన్ తిప్పికొట్టారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఆర్టికల్ 131, 32 కింద తమ ప్రభుత్వమే న్యాయ పోరాటం చేస్తుందన్నారు. 16వ ఆర్థిక సంఘం విషయంలో బీజేపీ ఇతర రాష్ట్రాలని ఏకతాటిపైకి తెచ్చేందుకు తామే ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విజయన్ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. తన విమర్శల్ని ఎంతో గౌరవప్రదంగా, హుందాగా వ్యక్తం చేశానని చెప్పారు. కానీ విజయన్ తక్కువ స్థాయి భాషను ఉపయోగించారని అన్నారు. తెలంగాణ పరిస్థితికి 2023-24ను ప్రామాణికంగా చూపిస్తున్నారని, అది బీఆర్ఎస్ దుష్పరిపాలనను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం జీఎస్డీపీ 10.7% వృద్ధిని నమోదు చేసిందని, ఇది జాతీయ సగటు 9.9% కంటే ఎక్కువ అన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హాట్ కామెంట్ చేశారు. బీజేపీ 0 సీట్ల పార్టీ అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిధ్యం లేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ అద్భుతం జరిగి 1 లేదా 3 సీట్లు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటులో మాత్రం ప్రభావం చూపలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కేరళలో తరచూ పర్యటిస్తున్నప్పటికీ ప్రభావం ఉండదన్నారు. తమిళనాడులో ప్రచారం ఊపందుకుంది. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ముత్యాల్పేట్ నియోజకవర్గంలో ఓట్లు అభ్యర్థించారు. బీజేపీపై ఫైర్ అయిన ఉదయనిధి రాష్ట్రంలో ఓటర్లు కమలం పార్టీని నమ్మబోరని మండిపడ్డారు. మరోసారి రాష్ట్రంలో డీఎంకే జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ లో భాగంగా పేర్లు తొలగించిన వారి పక్షాన టీఎంసీ పోరాడుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ట్రైబ్యునల్స్ లో న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో దాదాపు 91 లక్షల ఓట్లు తొలగించినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఓటర్ లిస్ట్ అప్డేట్ కు సుప్రీంకోర్టు ఒక రోజు గడువు విధించింది. ఎస్ఐఆర్ ను పునఃపరిశీలించాలని ఆదేశించింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమీక్ష చేశారు. 3 రాష్ట్రాల కేంద్ర పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని సూచించారు. బెదిరింపులు, హింస, ప్రలోభాలు లేకుండా చూడాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కఠినంగా అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో పొలిటికల్ హీట్ సెగలు పుట్టిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు పరిగి టూర్ ఉద్రిక్తంగా మారింది. పరిగి బయలుదేరిన హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పిఏ జంక్షన్ దగ్గర అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల వాహనాలకి అడ్డంగా కూర్చుని బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. అనంతరం హరీష్ రావును శంషాబాద్ పిఎస్ కు తరలించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం సొంత జిల్లాలో పేదలపై దమనకాండ జరుగుతోందన్నారు. బలహీన వర్గాల భూములు లాక్కుని వారిపై దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. పరిగిలోని ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు పక్షాన పోరాటం చేస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. మళ్లీ గెలుస్తామని సీఎం రేవంత్ పగటి కలలు కంటున్నారని, కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పెరిగి పంద చర్య అన్నారు. పరిగి నియోజకవర్గంలో తమ భూముల్ని కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా అని ప్రశ్నించారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి వారికి మద్దతుగా నిలుస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తన బలహీనతను బయటపెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో భూదోపిడీలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల్ని సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ సొమ్మును ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని చెప్పారు. ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంగా మారిందన్న దాసోజు శ్రవణ్ మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. భూదోపిడీలపై చర్చలకు సిద్ధమా అని ప్రశ్నించారు. తాము ఎక్కడికైనా వస్తామని తెలిపారు. తమ శాఖల్ని దుర్వినియోగం చేస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. 373 ఎకరాల్లో పెట్టి బ్లూ షీట్స్ ను తొలగించారని, లేదంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో డంప్ యార్డ్ ఉద్యమం కొనసాగుతోంది. దీక్షలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూర్చున్నారు. అమరవీరుల సుపం దగ్గర నివాళులు అర్పించి దీక్ష చేపట్టారు. హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు యూరియాను శాస్త్రీయంగా ఉపయోగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మంత్రి అధికంగా యూరియా వాడితే భూసారం తగ్గిపోతుందన్నారు. అన్నదాతలతో మాట్లాడిన తుమ్మల యూరియా యాప్పై అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీనివల్ల లైన్లో నిలబడే బాధ తప్పిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు ఆందోళన చేశారు. రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలును మిల్లర్లు నిలిపివేయడంతో నిరసన తెలిపారు. ధర విషయంలో రైతులు, రైస్ మిల్ యజమానులను మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో మిల్లర్లు కొనుగోలును నిలిపివేశారు. వారం రోజుల్లోనే ధాన్యం ధరను అమాంతం తగ్గించి నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో మిల్లర్ల తీరును నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. పేదలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఉపాధి హామీ పనిని దినాలను సగానికి తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధత ఉండేదని, ఇప్పుడు లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు కవిత. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు మరో షాక్ తగిలింది. తమకు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. బెయిల్ ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. నిందితుల్ని మూడోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేగా బుధవారం తీర్పు ఇవ్వనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకోవడం తప్పనిసరి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ 2.0లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. 100 రోజుల స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టామని, ప్రజల్లోనూ చైతన్యం కలిగించాలని చెప్పారు. నీళ్లు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుందన్న పవన్ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు. ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదాలపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిద్దిక్ అవగాహన కల్పించడంపై మంత్రి లోకేష్ ప్రశంసించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ట్రావెల్స్ బస్సును ఆపి ప్రయాణికులతో మాట్లాడిన సిద్దిక్ వీడియోను పోస్ట్ చేసిన లోకేష్ అధికారి చొరవ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు. స్లీపర్ బస్సుల్ని రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ బస్సులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామన్నారు. విశాఖ రుషికొండ భవనాల వినియోగంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదికను సిద్ధం చేసింది. సచివాలయంలోని మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో సబ్ కమిటీ 5వ భేటీ అయింది. గత 4 భేటీల్లో తీసుకున్న నిర్ణయాలపై చర్చించిన మంత్రులు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. రుషికొండ ప్యాలెస్ ను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయి. అమరావతి మన ఆత్మ గౌరవానికి ప్రతీకని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అమరావతి బిల్లుకు చట్టబద్ధత రావడం రాజధాని రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు లభించిన న్యాయమని చెప్పారు. అందరం కలిసి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ ముందుకెళ్తోంది. ఏపీ భవిష్యత్తుకు పోలవరం గేమ్ చేంజర్ గా మారనుంది. 13 జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం చేకూరనుంది. అదనంగా 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. స్పిల్వే, కాఫర్, కాంక్రీట్ డ్యాం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత ఏర్పడింది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. NHAI 30 హైవే సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కొలికపూడి శ్రీనివాసరావు తన వర్గంతో కలిసి నిరసన చేపట్టారు. ఆ భూమిలో కేశినేని చిన్ని వర్గీయుడు షేక్ షాహీన్ ఇనుము దుకాణం పెట్టుకున్నారు. దీంతో కొలికపూడి చిన్ని వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు కేసిరెడ్డితో పాటు రోనక్ కుమార్ కు బెయిల్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లా కర్రెగుట్ట సమీపంలోని పామునూరులో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్, పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామస్తులకు సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు లేరని డీజీపీ ప్రకటించారు. అనంతరం దండకారణ్యంలోని జల్నా, డోలి, తడపల ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారుల పనుల్ని డీజీపీ పరిశీలించారు. హైదరాబాద్ లోని ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ అసోసియేషన్ డీన్ గోవర్ధన్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక విత్తన కంపెనీ నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీంతో రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చర్ కళాశాలతో పాటు ఎల్బీ నగర్ లోని గోవర్ధన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తనిఖీలో భాగంగా భారీగా అక్రమ ఆస్తులు గుర్తించారు. విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో G+2 భవనంతో పాటు 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి ఉందని తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేశారు. జగిత్యాల మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయ సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని కంప్యూటర్స్, ఫైళ్లను పరిశీలించారు. పలు విభాగాల్లో అవినీతి ఆరోపణలు వస్తుండటంతో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపారు. శానిటేషన్ విభాగంలో ఆరోపణలపై ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన PDS బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు గోడౌన్స్ పై దాడులు చేసిన అధికారులు సుమారు 500 క్వింటాల బియ్యం నిల్వల్ని గుర్తించారు. బీహార్ కు చెందిన కార్మికులు బియ్యాన్ని ప్లాస్టిక్ సంచుల్లో మళ్లీ ప్యాకింగ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో బియ్యాన్ని సీజ్ చేశారు. హైదరాబాద్ లో కల్తీ దందాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బిర్యానీ ప్రియులకు ఝలక్ ఇస్తున్నాడు ఓ కేటుగాడు. 4 రోజులుగా ఫ్రిడ్జ్ లో ఉంచిన బిర్యానీ ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరుపుతున్నాడు. లక్కీ బిర్యానీ అండ్ షోర్వా పేరుతో బంజారాహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ లో బిర్యానీ అమ్ముతున్నాడు. ఫ్రిడ్జ్ లో ఉంచిన బిర్యానీని ఓవెన్ లో వేడి చేసి జొమాటో, స్విగ్గీ ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ JNTUకి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు యూనివర్సిటీ యాజమాన్యం గుర్తించింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు డాగ్ బాంబ్ స్క్వాడ్ తో యూనివర్సిటీలో క్షుణ్ణంగా పరిశీలించారు. అడ్మిషన్ భవన్ లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ 64 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి సనత్ నగర్, చిక్కడపల్లి, ఆదిబట్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. కస్టమ్స్, ఎయిర్పోర్ట్ భద్రతా అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయి గుర్తించారు. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి ప్రవర్తనపై అనుమానం వచ్చి సోదాలు జరిపారు. బ్యాగ్ లో రహస్యంగా దాచి ఉంచిన 14 కిలోల గంజాయి పట్టుకున్నారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జీఎస్టీ అధికారులమంటూ వచ్చి బంగారంతో పారిపోయారు. పలాసలోని వెంకటేశ్వర గోల్డ్ షాప్ లోకి 8 మంది దుండగులు జీఎస్టీ అధికారులమంటూ వచ్చారు. షాప్ యజమానికి బేడీలు వేసి 750 గ్రాముల బంగారంతో పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో బుల్లెట్ బైక్ దొంగలు హడలెత్తిస్తున్నారు. బుల్లెట్ బైక్ కనిపిస్తే క్షణాల్లో మాయం చేస్తున్నారు. పలాసలోని అపార్ట్మెంట్ పక్కనే వీధిలో ఉన్న బుల్లెట్ బైక్ ను ఓ దొంగ చోరీ చేశాడు. దర్జాగా నడుచుకుంటూ వచ్చి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా బైక్ హ్యాండిల్ లాక్ ఓపెన్ చేశాడు. కాస్త ముందుకు బైక్ ను తీసుకెళ్లి ఒక్క కిక్కే స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం కానుంది. ఇందులో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. దీనికోసం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా కేంద్రం తీసుకురానుంది. కేబినెట్ మీటింగ్ లో 2 సవరణ బిల్లులను ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనగణనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో ఉంది. తమిళనాడులో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించడంపై హీరో కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దోషులకు శిక్ష పడటాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. అయితే వ్యక్తిగతంగా తాను మరణశిక్షకు వ్యతిరేకమని చెప్పారు. దారుణమైన నేరాలు చేసిన వారికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు విధించాలని కమల్ హాసన్ అన్నారు.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి నవ్యజ్యోత్ సింగ్ సిద్ధు భార్య కౌర్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ వాటన్నింటికీ తెరదించుతూ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఒక కొత్త ప్రత్యామ్నాయం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నవజ్యోత్ కౌర్ తెలిపారు. ఇండియన్ ఆర్మీ అమలు పొదిలో మరో అధునాతన ఆయుధం చేరింది. ఆధునిక సాంకేతిక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించి ఆత్మాహుతి డ్రోన్లు ఆర్మీ చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. వందలాది డ్రోన్లను స్వదేశీ సంస్థ సైన్యానికి అప్పగించినట్లు సమాచారం. 10 కోట్ల ఒప్పందంలో భాగంగా వీటిని అందజేసినట్లు తెలిసింది. అటు ఈ కామికేజ్ డ్రోన్లను కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఏఐ ఆధారిత గైడెన్స్ తో ఖచ్చితమైన దాడులతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి. గరిష్టంగా 2.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు. 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడులు చేస్తాయి. 2.5 కిలోల వరకు పేలుడు పదార్థాలు కామికేజ్ డ్రోన్లు మోసుకెళ్తాయి. వలస కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు 5 కేజీల FTL గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని రాష్ట్రాల్ని ఆదేశించింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. OMCల సాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగానే ఈ నిషేధం విధించారు. కానీ వివక్ష ఏం లేదని తెలిపింది. మహిళల ప్రవేశాన్ని అనుమతించడం అనేది ఆరాధన స్వరూపాన్ని మార్చివేస్తుందని చెప్పింది. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా శతాబ్దాలుగా భక్తులు స్వామిని పూజిస్తున్నారని పేర్కొంది. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్తతో విభేదాలు, వయసులో భారీ తేడా ఉన్న నేపథ్యంలో ఓ వివాహిత తన ఇష్టానుసారం ప్రియుడితో కలిసి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. తన భార్యను అపహరించాడని భర్త హెబియస్ కార్పస్ పిటిషన్ వేగా యువతి తన గోడును వెళ్లబోసుకుంది. తమ మధ్య 21 ఏళ్ల వ్యత్యాసం ఉందని తెలిపింది. ప్రియుడితోనే ఉంటానని చెప్పడంతో కోర్టు అనుమతించింది. మనీ లాండరింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏఐఏడీఎంకేకి సంబంధించిన 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరైంది. సుకేష్ ఇప్పటికే ఈ కేసులో చాలా కాలం నుంచి జైల్లో ఉన్నాడని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అతడిపై 31 కేసులుండగా 27 కేసులో బెయిల్ వచ్చింది. దీంతో సుకేష్ జైల్లోనే ఉండనున్నారు. మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సాయిలీ సుర్వే కిడ్నాప్ కు గురయ్యారు. మహారాష్ట్ర పుణేలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కుమార్తె, ఆమె 4 పిల్లల్ని అత్తింటి వారే కిడ్నాప్ చేసినట్లు సాయిలీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయిలీ కోసం గాలింపు చేపట్టారు. శ్రీలంక జైలు నుంచి భారత జాలర్లు విడుదలయ్యారు. విరుద్ధ చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. 25 మంది మత్స్యకారుల్ని శ్రీలంక విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. నాగపట్టణం, మలెతుడై, కరైకలి ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఫిబ్రవరి 15న చేపల వేటకు వెళ్లారు. 2 పడవల్లో సముద్రంలోకి వెళ్లిన వారిని శ్రీలంక అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ నకిలీ బంగారం ముఠా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జబల్పూర్ లో నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కిలో బంగారం 12 లక్షలకే ఇచ్చేస్తామంటూ నమ్మబలికిన నిందితుడు డాక్టర్లు, ఇతర ఉన్నత వర్గాల వారే టార్గెట్ గా మోసం చేసినట్లు గుర్తించారు. హర్యానాకు చెందిన ఈ గ్యాంగ్ డాక్టర్ల దగ్గర పేషెంట్లుగా వెళ్లి బురుడీ కొట్టిస్తున్నట్లు తేల్చారు. రాజస్థాన్ లో భారీ వర్షం కురిసింది. జైసల్మేర్ తో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచుకొట్టింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరికొన్ని రోజుల వాన కురిసే అవకాశం ఉందని తెలిపారు. అల్లు అర్జున్ అట్లీ మూవీకి సంబంధించిన అప్డేట్ బుధవారం రానుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను ప్రకటించనున్నట్లు టీం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.